ఓ, నీకు తెలుసా నువ్వు చేసిన తప్పుకు ఏం పనిష్మెంట్ దొరుకుతుందో? ప్రిన్సిపల్ సార్ బంటిని ఎందుకింతలా తిడుతున్నారు? పాపం తను ఒక టిఫిన్ దొంగిలించి తిన్నాడు అంతే కదా. యు ఆర్ సస్పెండెడ్. బాబా, నా ప్రూఫ్ బంటిని సస్పెండ్ చేయించేసింది. ఇప్పుడు త్వరలోనే మీ అందరి ముందు రాబోతోంది బాబులు. వెళ్ళు మాధవ్ వెళ్ళు, నీతోనే స్టార్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ సార్ నిన్ను లోపలికి పిలిచారు. వెళ్ళు వెళ్ళు. నన్ను పిలిచారా? నిన్నే పిలిచారు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. గోపు, అడు చూడు, మన శత్రువులు పప్పితో కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నారనిపిస్తోంది. అవునరా లక్ష్మణ్, వెంటనే పద వెళ్ళి చూద్దాం. మీరు అలాంటి ఆలోచనలేవి అస్సలు పెట్టుకోవద్దు. నాకి ఏమన్నదో నీకెలా అర్థమైపోయింది ఇంతకీ? నేను మీరు చేసే ప్రతి గోల్మాల్ని పసికట్టగలను. అలాంటప్పుడు తన భాష పెద్ద విషయమా ఏంటి? అర్థమైందో? ప్రిన్సిపల్ సార్ ఏమన్నారు? సస్పెండ్ చేశాదా, ఇన్వెస్టిగేట్ చేశాదా? రేపు మా నాన్నని సార్ స్కూల్ కి తీసుకుని రమ్మన్నారు. కానీ ఎందుకు, దేనికోసం? అయ్యో నాకేం తెలుసు, ఆయన తీసుకురమ్మని మాత్రమే చెప్పారు. ఆయన నాన్నతో మాట్లాడాలంట. మాధవ్, మేము నిన్ను అస్సలు మిస్ అవ్వం. ఇప్పుడు అసలైన మజా వస్తుంది బాబా. లేదు 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 లేదు, మా నాన్నని ఇక్కడికి తీసుకురాను. ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చారంటే ఇక పప్పి అన్ని రహస్యాలు చెప్పేశాడంటే అప్పుడు అప్పుడు ఏంటి నకిలీ నాన్న? వద్దు వద్దు, ఒకవేళ దొంగతనం చేస్తే పోలీసులు వచ్చి వెతుకుతారు. ఒకవేళ మనం నకిలీ నాన్నను తీసుకొస్తే ఇరుక్కుపోతాం. లక్ష్మణ్, ముందు నువ్వు నోరు మూసుకుని ఉంటావా? ఇదే బెస్ట్ ఐడియా. పద, మనం త్వరగా వెళ్ళి ఎలాగైనా నకిలీ నాన్నను వెతుకుదాం. పద. ఏమంటావు పార్ట్నర్? మనమేమో ఎంజాయ్ చేస్తాం. పద లక్ష్మణ్. యార్, ఇలా అయితే ఏ నకిలీ నాన్న దొరకడం లేదు. అయితే చికెన్ తో చికెన్ పాక్స్ అవ్వలేదు, అలాగే మీ నాన్నగారికి జిరాక్స్ కూడా అవ్వదు మాధవ్. అయ్యో, నేను ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఏం సాలిడ్ ఐడియా ఇచ్చావు లక్కీ, సూపర్ ఐడియా. పద పద, ఇప్పుడే వెళ్దాం. అయ్యో మాధవ్, రా రా రా. ఏ మాధవ్, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. గోపాల్ చెప్పాడు నువ్వు నా కోసం ఒక పెద్ద సినిమాలో హీరో రోల్ తీసుకున్నావని. అయితే వెంటనే చెప్పు, నేను నీకోసం ఏం చేయాల్సి ఉంటుంది? వసూలియనా, అది నిజమే, అది నిజమే. కానీ హీరోగా కాదు, మా నాన్నగారు నాన్న రోల్. పైగా అది కూడా ఎవరి ముందో కాదు, మా ప్రిన్సిపల్ సార్ ముందు. మీ నాన్న రోలా, పైగా అది కూడా పద్వర్ధన్ సార్ ముందా? ఇదెక్కడి కొత్త రకం గోల్మాల్ బాబు? వసూలి అన్నా, మీరు మాత్రం సో ఓల్డ్ గా కనిపిస్తారు, బట్ సో హ్యాండ్సమ్. లేదు బాబు లేదు, డేట్స్ అవైలబుల్ గా లేవు. వసూలియనా, వసూలియనా, మీరు ప్లీజ్, మీరు నా నకిలీ నాన్నగా స్కూల్ కి రండి ప్లీజ్. లేకపోతే ఆయన నన్ను స్కూల్ నుంచి తీసేస్తారు. అప్పుడు నేను స్కూల్ లేకుండా, గోల్డెన్ హీల్స్ లేకుండా, వసూలియన్న లేకుండా అయిపోతాను.
వసూలి అన్న ఒకవేళ సార్ ముందు మీరు పట్టుబడిపోతారో చాలా పెద్ద రిస్క్ కదా, ఆలోచించుకోండి మరి. లేదు బాబు లేదు, నేను హీరో మెటీరియల్ ని, ఫాదర్ ని అవ్వలేను. వసూలి అన్న మీరు నా లాస్ట్ హోప్. నా గోల్డెన్ హిల్స్ ఫ్యూచర్ అంతా మొత్తం మీ బలమైన చేతిలో ఉంది తెలుసా. మీరు మాకన్నా పెద్దవారు, మాకు పెద్దన్నయ్య. అయినా అన్నయ్య అంటే తండ్రితో సమానం కదా, అందుకే మా నాన్నలాగా చేయమంటున్నాను. ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి వసూలి అన్న, లేకపోతే పట్వర్ధన్ సార్ ఊరుకోరు. వసూలి అన్న నన్ను నేర్పిస్తావా ఏంటి? నువ్వు నా కొడుకువి, నువ్వు కంగారు పడకు. నేను సిచ్యువేషన్ ఎలాగైనా హ్యాండిల్ చేసి తీరుతాను. వావ్ వసూలి అన్న, మొహం అచ్చం కెప్టెన్ గజోదర్లా మారిపోయింది. కానీ ఇప్పుడు నడక కూడా మార్చాల్సి ఉంటుంది. కాదు కాదు వసూలి అన్న, వాచ్ మీ. ఇలా రొమ్ము విరుచుకుని నడవండి. అయ్యో అన్నేసేందుకు? పర్ఫెక్ట్, నాన్నలా మాట్లాడారు. ఇంకొంచెం డీప్ గా మాట్లాడండి, ఇంకా డీప్ గా. వీటికి డబ్బులు ఎవరిస్తారు? ఇది కూడా సేమ్ టు సేమ్ మా నాన్నలాగే. గోపు, అక్కడ మాధవ్ ప్లాన్ సక్సెస్ఫుల్ అయిపోతూ ఉంటుంది, కానీ మనం ఇక్కడ చదువుతున్నట్టు నాటకం ఆడుతున్నాం. వై గోపు వై? ఒకవేళ వేలు వంకరగా పెట్టిన పని జరగలేదనుకో, అప్పుడు చక్కగా దాన్ని తిప్పి 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 సరి చేసేద్దాం. సో కన్ఫ్యూజింగ్ గోపు. ఏం మాట్లాడుతున్నావు గోపు? ఇంత పెద్ద గోల్మాలా? మాధవ్ వసూలియానని నాన్నగా మార్చి పట్వర్ధన్ సార్ దగ్గరికి తీసుకురాబోతున్నాడా? ఇంత పెద్ద రిస్కా? రిస్కే మరి. ఒకసారి ఆలోచించు, ఎవరైనా సరిగ్గా అదే టైంకి మాధవ్ వాళ్ళ అసలైన నాన్నని పిలిచారంటే మాధవ్ తప్పకుండా రెస్టిగేట్ అయిపోతాడు. గోపు, ఈసారి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పప్పియే మొత్తం గోల్మాల్ చేస్తాడు. యు ఆర్ సో స్మార్ట్ గోపు. హలో కెప్టెన్ గజోదర్ గారు, నేను మాధవ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని రేపు ఉదయం కలవడానికి రమ్మన్నారు. అవును, సర్ప్రైజే. బాయ్. బాబా, ఇప్పుడు గోల్మాల్ సీక్రెట్ బయట పడిపోతుంది. మాధవ్ పని అయిపోయింది బాబా. రండి రండి, మాధవ్ నాన్నగారు. మాధవ్ నువ్వు కూడా రండి. కెప్టెన్ గజోదర్. నాన్న, ప్రిన్సిపల్ సార్ షేక్ హ్యాండ్ చేయాలనుకుంటున్నారు. షేక్ హ్యాండ్. రండి రండి, నేను చాలా రోజుల నుండి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఆఖరికి మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ మీరు కూర్చోండి, నేను మీకు ఒకటి చూపించాలి. నేను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను. పప్పి, నాతో పాటు పద. మీరేం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్, మాధవ్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్, లేకపోతే వసూలీదా? నాకు నువ్వు మాధవ్ కలిసి చేసే గోల్మాల్ మొత్తం తెలుసు. ఇప్పుడు మీ ఇద్దరి పని అయిపోయింది. ఇప్పుడు సార్, మన స్పెషల్ గెస్ట్ ని స్పెషల్ గా చూసుకుంటున్నాను సార్. ఈ పప్పికి ఎలా తెలిసిపోయింది? మాధవ్, నాకు మరోసారి స్కూల్ నుండి సస్పెండ్ అవ్వాలని లేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు మొదటిసారి కూడా సస్పెండ్ అవ్వాలని లేదు. సార్ నాన్నని కలవాలన్నారు, కలిశారు. పదండి, ఇక వెళ్దాం. లేదు 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 లేదు, మా అసలైన నాన్న. ఆయన ఇక్కడేం చేస్తున్నారు? అంటే ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు ఇద్దరు నాన్నల్ని కలుస్తారా? లేదు,
వసూలి అన్న ఇంకా మా నాన్న ఇంకా ప్రిన్సిపల్ సార్ ఒకరికొకరు ఎదురు పడకూడదు అసలు. అయ్యో ప్లాన్ నాశనం అయిపోయింది. ఏ మాధవ్, నువ్వు నన్ను ఇలా ఇరికించావేంటి? ఇక్కడ నుండి పారిపోవడం తప్ప నాకు వేరే దారేది లేదు. జిగ్జాగ్స్. మాధవ్ నాన్న గుడ్ మార్నింగ్. హలో భయంకర్. నన్ను ఇంత అర్జెంట్ గా స్కూల్ కి ఎందుకు పిలిచారు? నువ్వేదైనా అల్లరి పని చేయలేదు కదా? కెప్టెన్ గజోదార్, నేను మిమ్మల్ని ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ వస్తువు చూపించడానికి పిలిచాను. నాకు చాలా నమ్మకం మీరు దీన్ని చూడగానే షాక్ అయిపోతారు. వావ్, యాంటిక్ ఫిషింగ్ హుక్స్. ఇవి చూడండి, ఇవి వరల్డ్ లోనే రేర్ ఇంకా ప్రీమియం యాంటిక్ కలెక్షన్స్ ఫిషింగ్ హూక్స్. నాకు తెలుసు మీరు కూడా నాలానే చాలా పెద్ద ఫిషింగ్ లవర్ అని. ఫిషింగ్ హుక్సా? అయితే మీరు దీనికోసమే మాధవ్ వాళ్ళ నాన్నగారిని పిలిచారా? తన మీద కంప్లైంట్ చేయడానికి కాదా? బాబా సరే, ఒకవేళ మీరు ఏ కంప్లైంట్ చేయాలని లేకపోతే చేయకండి, కానీ నేను ఒక కంప్లైంట్ చేయాలి. ఈ మాధవ్ వాళ్ళ నాన్న నకిలీ అతను, ఇంకా అతని మీసాలు కూడా నకిలీ. ఏంటి, నా మీసాలే నకిలీ అంటావా? నేను ప్రూవ్ చేయగలను సార్. మాధవ్ వసూలిని తన నాన్నగా చేసి తీసుకొచ్చాడు. ఇతను వసూలియే సార్. పప్పి, నువ్వు ఏం వాగుతున్నావు? ఇది గోల్మాల్ సార్, గోల్మాల్. ఇప్పుడే చూపిస్తాను. నాన్న పప్పి, మా నాన్న వదిలేసి చెప్తున్నాను. పప్పి, ఆయన్ని వదులు. ఇదేం వేళ కొడవా మిస్టర్ పట్వర్ధన్? ఈ మీసాలు అసలైనవే బాబా. అలాగే మా నాన్న కూడా. I am extremely sorry, కెప్టెన్ గజోదార్. అసలు ఇలా ఎలా జరిగింది? ఇక్కడ వసూలి ఉండేవాడు సార్. ఇక్కడ ఏదో గోల్మాల్ జరుగుతుంది సార్. నేను చెప్పేది నమ్మండి సార్, నేను చెప్పేది నిజం. పప్పి, ఎక్కువైంది. ఇక నోరు మొయ్యి. నేను నిన్ను ఒక వారం పాటు సస్పెండ్ చేస్తున్నాను. ఇక్కడ నుండి వెళ్ళిపో. గెట్ అవుట్ అంటే గెట్ బయటకు వెళ్ళిపో.